హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సక్సెస్ కాన్సెప్ట్. దిస్ ఇస్ యువర్ సక్సెస్ సార్. కొన్ని రీజన్స్ వల్ల ఈరోజు మార్నింగ్ లైవ్కి రాలేకపోతున్నానమ్మా. దానివల్ల ఏంటంటే అదే పేపర్ని రికార్డ్ చేసి మీకు పెడతాను ప్రీమియర్ కింద. ఓకేనా, ప్రాబ్లం లేదు. నేను కింద మీ ఆప్షన్ చూస్తూ ఉంటా. ఆ పక్కన లైవ్ నువ్వు ఆప్షన్స్ ఇవ్వడానికి అవుద్ది. ఇది రన్ అవుతుంటుంది. మన లైవ్లో ఏ విధంగా చేస్తామో ఇక్కడ క్లారిటీ ఇస్తా. ఓకేనా, ఒక సమ్ ఇస్తా, టైమింగ్ 1 minute ఇస్తా, నాకు క్లారిటీ ఇవ్వండి. ఓకేనా, ఎందుకంటే నీకు నా కనెక్షన్ ఇప్పుడు పోకూడదు అండ్ సిలబస్ ఆకూడదు. మెయిన్ థీమ్ మన తక్కువ టైం ఉంది. February 4th స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్. దానివల్ల ఎవ్రీడే మనం చేస్తూనే ఉందాం. ఓకేనా, కాబట్టి ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే రీజనింగ్ 24-25 జరిగిన రీజనింగ్ పేపర్ నెంబర్ 14. ఇది ఎప్పుడంటే మనకి 23rd, 2nd, 24 జరిగింది. షిఫ్ట్ ఇది. ఓకే, అయితే అందరూ వచ్చారుగా, ఐ హోప్ వచ్చారనుకుంటున్నాను. ఓకేనా, వచ్చి ప్రతి ఒక్కరు లైక్ చేయడమ్మా, షేర్ చేయండి. వై? బికాస్ షేర్ చేస్తేనే, లైక్ చేస్తేనే మన వీడియో ఇంకా బాగా వెళ్తుంది, మనం ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలం. ఓకేనా, దెన్ మా అందరూ లైక్ చేయాలి, ఫాస్ట్గా లైక్ చేయాలమ్మా. మీరు లైక్ చేయడం క్లారిటీ వస్తుంది మనకి. మీరు స్టార్ట్ అంటేనే స్టార్ట్ చేస్తా, ఇంకా అందరు రావాలి, అందరు ఇంకా రావాలమ్మా. ఫస్ట్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే, అండ్ బావిను అమ్మా లైక్ చేయాలి, లైక్ చేయాలి. నువ్వు స్టార్ట్ నవ్వు అంటే స్టార్ట్ చేస్తా నేను. నువ్వు స్టార్ట్ నా మెన్షన్ చేయి, నేను స్టార్ట్ చేస్తా. కింద మెన్షన్ చేయి, నేను చూస్తూనే ఉంటా, నేను ఉంటా కింద. ఓకేనా, అక్కడ నేను చూస్తూనే ఉంటా, ఎవరు చేస్తారు ఎవరు. ఓకేనా, మనకి ఇండియా ఎగ్జామే. స్టార్ట్ నవ్వు చెప్పండి అమ్మా. మీరు స్టార్ట్ నవ్వు అని మొదలు పెట్టేస్తా. స్టార్ట్ నవ్వు చెప్పాలి, స్టార్ట్ నవ్వు. ఓకే దెన్, ఓకే స్టార్ట్ నవ్వు. దానికి ముందు ఏంటంటే మన దగ్గర part 1, part 2, part 3 ఇన్ ద లో కాస్ట్ బెస్ట్ కంటెంట్ ఇన్ ఎవర్. ఆ తక్కువ అమౌంట్కి బెస్ట్ ఇస్తున్నాం. ఇది నీకు కావాలితే మనకి ఏంటంటే ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. part 1, part 2, part 3 అని. అది నీకు చాలా యూజ్ అవుతాయి. లేదు సార్ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మనం ఏం పెట్టిన నోటిఫికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ నీకు రావాలనుకుంటే ఆ కింద టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో యాడ్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుద్ది. ఓకేనా, దెన్ గో టు ఫస్ట్ సమ్ అండ్ స్టార్ట్ చేస్తున్నా. సరేనా, చాలా ఫాస్ట్గా మీరు కామెంట్ చేయాలి. స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. చెక్ చేయమో సారి. 5 friends P, B, C, G and H are sitting around a circular table facing towards the center. H is sitting to the immediate right of C. B is sitting third to the left of H. P is not an immediate neighbors of C. Who is sitting on the immediate right of H? 5 స్నేహితులు P, B, C, G, Hలు కేంద్రం వైపు చూస్తున్నారమ్మా. హెచ్ సికి కుడివైపు కూర్చున్నాడు, బిహెచ్కి ఎడం వైపున 3 స్థానాలు కూర్చున్నాడు. సి యొక్క తక్షణ పొరుగువాడు కాదు, సి వాడు పొరుగువాడు కాదంట. అయినా హెచ్ కుడివైపు ఎవరున్నారు? టైం స్టార్ట్ నౌ. నాకు క్లారిటీ కావాలి. టైం స్టార్ట్ నౌ. 40 seconds ఆర్ దేర్. 40 seconds. కింద కామెంట్ చేయాలి, అందరు కామెంట్ చేయాలి. 40 seconds కామెంట్ చేయాలమ్మా. ఇది మనకి సర్క్యులర్ అరేంజ్మెంట్. మనకి వాళ్ళు ఫేసింగ్ అంతా లోపల చూస్తుంటారు. ఓకేనా, క్వశ్చన్ బాగా చదవండి, సింపుల్ అవుద్ది, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. ఓకే, లాస్ట్ 10 seconds. తెలియకుండా చేయి, ఫాస్ట్ అవ్వాలి మనకి. లాస్ట్ 10 seconds. ఓకే దెన్, ఓకే దెన్, ఓకే చాలు. ఇది చూడు, ఇప్పుడు సమ్ చేస్తాను. సింపుల్ ఇది. ఇక్కడ మనం చదివినప్పుడే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ కావాలబ్బా మనకి. ఓకేనా, 5 friends P, B, C, G, H are sitting around circle table అంట. అంటే సార్ 5 friends ఉన్నారు సార్, అది ఆడ్ నెంబర్లో ఉంది కాబట్టి సమానంగా ఉండరు. 1, 2, 3, 4, 5 అందరూ కూడా ఫేసింగ్ ఇన్ సెంటర్. ఫేసింగ్ ఏంటమ్మా? ఇన్ సెంటర్ ఫేసింగ్. మా అందరూ లైక్ చేయాలి. ఓకేనా, అండ్ సమ్ హార్ట్స్ ఆర్ దేర్. నెక్స్ట్ అమ్మా, హెచ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. అంటే నా ఇది రైట్ అవుతుంది కదా, సికి ఏమో వెన్న హెచ్ఆర్ అమ్మా, ఆ రైట్ అంట రైట్. ఓకేనా, నెక్స్ట్ అమ్మా, బి ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంట. హెచ్ కంట థర్డ్ లెఫ్ట్ ఎవరమ్మా? బి అంట. అంటే బి అనేవాడు హెచ్కి 3వ కుడివైపు ఉన్నాడు కాబట్టి ఇది కుడి, 3వ ఎడమవైపు అమ్మా. 1, 2, 3 ఎవడు మనకి? బి గాడు. నెక్స్ట్ అమ్మా, P is not an immediate neighbor of C. అంటే సి పక్కన ఎప్పుడు కూడా పీ కూర్చోడు. ఇక్కడే కదా మరి పీ ఉంటుంది మనకి. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ అమ్మా,
నెక్స్ట్ ఇంకెవరు మిగిలారు మనకి ఇక్కడ జీ మిగిలారు, ఇక్కడ జీ మిగిలారు. క్వశ్చన్ ఏంటమ్మా, హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రైట్ ఆఫ్ హెచ్ అంట. వీడికి రైట్ ఎవరమ్మా, ఇదిగా రైట్ ఎవరమ్మా మనకి పి, అంటే ఆప్షన్ నెంబర్ 3. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంది బాగా చెప్పారు. ఓకేనా, నన్ను లైక్ చేయాలి చూస్తూనే ఉంటున్నాను. లైక్ చేయాలి, మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, ముఖ్యంగా హార్ట్స్ ఆర్ దేర్ అండ్ లైక్స్ ఆర్ దేర్. తెలుసుగా మన టార్గెట్ 150 లైక్లు. నీకు నాకు గ్యాప్ రాకూడదు, ఎంత ప్లాన్ చేస్తున్నా, నాకు ఇబ్బందిగా ఉన్నా. ఓకేనా, నెక్స్ట్ సమ్, గో టు నెక్స్ట్ సమ్. నాకు ఈ సమ్ ఆన్సర్ కావాలి. ఇదొక లెటర్ సిరీస్, అమ్మా. దీని ఆన్సర్ కావాలి. టైం స్టార్ట్ నౌ. 30 seconds are there. 30 seconds. సింపుల్. ఎప్పుడు కూడా ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రమే క్లారిటీ వస్తుంది మనకి. ప్లేస్ వాల్యూ వేయాలి ఇప్పుడు మనం. ఓకేనా, ఏం చేయాలి మనం, ప్లేస్ వాల్యూ వేయాలి, ప్లేస్ వాల్యూ. అప్పుడే క్లారిటీ వస్తుంది మనకి. లాస్ట్ 10 seconds అమ్మా. లాస్ట్ 3 seconds. ఓకే, సూపర్, వెరీ గుడ్ అమ్మా. అందరూ బాగానే కామెంట్ చేస్తున్నారు. ఒకసారి వెయిట్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం సార్. హెచ్ నెంబర్ 8 సార్, ఇదేమో 9, ఇదేమో 12, ఇదేమో 17, ఎక్స్ ఏమో మనకి 24. ప్లేస్ వాల్యూ బాగానే వేసాం సార్. చూద్దాం గ్యాప్ సార్. ఈ గ్యాప్ ఏమో 1 సార్, ఈ గ్యాప్ ఏమో 3, ఈ గ్యాప్ ఏమో 5, ఈ గ్యాప్ ఏమో 7. గమనించవా, ఇవన్నీ కూడా ఆడ్ సిరీస్. అంటే వాటి మధ్య గ్యాప్ మనకి ఆడ్ నెంబర్లో ఉంది, అంటే 1, అంటే బేస్ సంఖ్యలో ఉంది. 1, 3, 5, 7. నెక్స్ట్ మనకి ఎంత రావాలమ్మా, 9 రావాలి. అవునా, 9 అంటే 24 ఉంది కదా, 24, 25, 26, 20 పోయాయి. ఇంకా 7 ఎంత మనకి ఎంత జిఏగా, జీ అంటే జీ ఆన్సర్. ఎందుకంటే 24 మనకి 25 ఏమో ఎంత మనకి వై అవుతుంది, 26 ఏమో ఎంత అవుతుంది మనకి జెడ్ అవుతుంది. 2 అయిపోయి ఇంకా 7 మిగిలే. మళ్ళీ ఏ నుంచి 7 స్టార్ట్ అయితే మా జీఏ కాదు, అంటే జీ అవ్వాలి. ఓకేనా, ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి మెయిన్గా ఆ ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రమే మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా, వెరీ గుడ్. నన్ను ఇంకా చాలామంది లైక్ చేయలేదు, చాలామంది లైన్లో ఉన్నారు కానీ లైక్ లేవు, హార్ట్లు లేవు. చూసుకోండి ఒకసారి, మోసం చేస్తూనే ఉంటున్నారు ఎప్పుడు కూడా. నెక్స్ట్ సమ్, మా డిక్షనరీ ఆర్డర్ చెక్ చేయండి ఒకసారి. సారీ, ఇది కదా. వాడి క్రమంలో కావాలంట, ట్రై చేయండి, చెక్ చేసుకో. ఏది సేమ్ అనే చెక్ చేసి సరిపోతుంది ఈజీగా. ఎలిమినేషన్ చేయమో సింపుల్ అయిపోతుంది. ఎలిమినేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఎలిమినేషన్ ఫాస్ట్ 10 seconds, లాస్ట్ 10 seconds, లాస్ట్ 5 seconds. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చేస్తాను ఆన్సర్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికి మనం ఏం చేద్దామంటే జస్ట్ మనం ఫస్ట్ చూద్దాం సేమ్ ఏమున్నాయని. సార్ ఇక్కడ చెక్ చేస్తే సార్ పెద్దని ఫస్ట్ సార్ హెచ్ కామన్ సార్, హెచ్ కామన్. నెక్స్ట్ ఇదేమో 5 సార్, ఇదేమో 15 సార్, ఇదేమో 21 సార్, ఇదేమో 1, ఇదేమో 9. ఓకేనా, ఇప్పుడు సరిపోతుంది మన సింపుల్గా. నాకు ఫస్ట్ ఎవరు రావాలి, మనకి 4 రావాలి. ఫస్ట్ మనకి ఎవరమ్మా 4 రావాలి. చెక్ చేయి, అన్ని 4 ఉన్నాయి. ఓకేనా, అండ్ బాగా నెక్స్ట్ ఎవరమ్మా 1 అయిపోయింది. నెక్స్ట్ 5, 9, 15, 21. నెక్స్ట్ 1 రావాలి కదమ్మా, అంటే సెకండ్ 1 రావాలి. అంటే ఇది కాదు సార్, ఇది కాదు, ఈ 2 ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ అమ్మా 15, 21, 9. ఎవరమ్మా 2 రావాలి థర్డ్ మనకి. అవునా కదా, అంటే ఆప్షన్ నెంబర్ 3 ఇది పక్కన పెట్టే. సారీ 2, ఇక్కడ 2 ఉన్నాయి మళ్ళీ. ఓకేనా, అంటే ఇది 3 సార్. నెక్స్ట్ అమ్మా 4 ఎంత మనకి 4 ఎవరు రావాలమ్మా 3 రావాలి. ఎస్ఆర్ను ఇక్కడ 5 వచ్చింది, ఇది పక్కన పెట్టే, ఇది ఆప్షన్. ఎందుకంటే ఇదేం 15, ఇది 21, ఇదిగా 4th రావాల్సింది. ఎస్ఆర్ను ఇలా చేయొచ్చు, అంతేగాని నువ్వు మొత్తం రాసిన అవసరం లేదు. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేస్తున్నారు. నాకు లాస్ట్ స్కోర్ మెన్షన్ చేయాలి, మీరు మర్చిపోకండి. నాకు లాస్ట్ స్కోర్ మెన్షన్ చేయాలి. ఓకేనా, మనకి డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, గో టు నెక్స్ట్ సమ్. నాన్న చాలామంది లైక్ చేయాలి. లైక్ ఎందుకంటే లైకే మెయిన్ మనకి. నాన్న చెక్ చేస్తారు, ఇది ఒక మిర్రర్ ఇమేజ్ అమ్మా. దీని ఆన్సర్ కావాలి. 30 seconds చాలు, నాకు 30 seconds చాలు. మిర్రర్ ఇమేజ్
ఆన్సర్ కావాలి. 30 seconds ఆర్ దేర్. జస్ట్ పక్కన అటు ఇటు ఉంటే మిర్రర్ ఇమేజ్, పైన కింద ఉంటే వాటర్ ఇమేజ్ ఏమో మైండ్లో పెట్టుకో. ఓకే దెన్ టైమ్ అప్ అమ్మా. ఇక్కడ ఏం లేదబ్బా, ఆ సింబల్ ఎక్కడుంది? పక్కన ఉంది కదా, అంటే ఇలా పడాలి. ఫస్ట్ చెక్ చేయి, ఇది పక్క ఇలా బాక్స్ రావాలి ఫస్ట్ మనకి. ఓకేనా? అన్నీ సేమ్ ఎలా ఉన్నాయి, కానీ గమనించావా ఇది మాత్రం రెక్టాంగిల్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేది పోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది గమనించలేదు, ఫస్ట్ ఇది చూద్దాం ఒకసారి. మనకి ఇది ఇలా రివర్స్గా రావాలి, రివర్స్గా ఇలా రావాలి. ఓకేనా? ఇది క్రాస్ వచ్చింది, ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ గమనిస్తే గమనించావా ఇలా మనకు లేదు, ఎక్కడెక్కడ లేదు మనకి, అవునా? ఇది కూడా పోయింది. ఆప్షన్ నెంబర్ 2 ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంది ఇది. ఇక్కడ ఇలా వచ్చింది క్రాస్గా వచ్చి ఇలా మధ్యలో లేదు. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 2. మనకి ఎప్పుడు కూడా సింబల్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉంటుంది, మనకేమవుద్దమ్మా? మిర్రర్ ఇమేజ్ అవుద్ది. పైన కింద ఉంటే మనకి ఏమవుతుంది? వాటర్ ఇమేజ్ అవుద్ది. ఓకేనా? సింపుల్. ఆ ఒక్క సరిపోదు మైండ్లో పెట్టుకుంటే మనం. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా. నానా చెప్తున్నాను కదా, నేను చూస్తూనే ఉంటాను మిమ్మల్ని, నేను కింద చూస్తూనే ఉంటా ఎవరేం చేస్తున్నారని. ఓకేనా? సమ్స్ చేస్తున్నారని. నువ్వు ఇండైరెక్ట్గా ఫాస్ట్ చేయాలి, మన స్కోర్ పెంచుకోవాలి. నువ్వు కామెంట్ చేస్తూనే ఉండు. ఈ కామెంట్ చేస్తావు కదా, ఈ టైం అక్కడ సేవ్ అవుతుంది ఎగ్జామ్లో, నీకు కామెంట్ పక్కా చేస్తూ ఉండాలి నువ్వు. ఓకేనా? కింద కామెంట్ ఆప్షన్ ఉంది కదా, సైడ్కి లాగు, లైవ్ కామెంట్ వస్తుంది. డైరెక్ట్ కామెంట్ చేయడం కాదు, నువ్వు దాని సైడ్కి ఇలా అంటే అది కామెంట్ వస్తుంది, లైవ్ కామెంట్ వస్తుంది, లైవ్ కామెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడమ్మా, దీని ఆన్సర్ కావాలి. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ IDC is coded as 216, JBH is coded as 320. What is the code for the GOF in the code language? ఒక నిర్దిష్ట భాషలో IDCని 216 కోడ్ చేయబడుతుంది, JBHని 320 కోడ్ చేయబడుతుంది. అదే కోడ్ భాషలోని GOF అనేది చేయొచ్చు. టైం స్టార్ట్ నౌ. మీకు ఇస్తుంది నేను 40 seconds ఆర్ దే. ఎంత మనకి? 40 seconds. నువ్వు ఎప్పుడు కూడా ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రమే క్లారిటీ వస్తుంది బాబిను. ఓకేనా? ఏం కావాలి మనకి? ప్లేస్ వాల్యూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. స్టార్ట్. లాస్ట్ 25 seconds. ఫాస్ట్ చేయాలి. ఎస్, వెరీ గుడ్ అమ్మా, సూపర్. కరెక్ట్ అమ్మా, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు బా, ఫాస్ట్ చేస్తున్నారు. నేను చదవను అంతే, నేను చదవడానికి అవుతుందని మిగతా ఓకే, మిగతా ఓకే నాకు. ఓకే దెన్ టైమ్ అప్. ఫస్ట్ క్లారిటీ కావాలి మనకి. సార్ ఫస్ట్ మనకి ఏంటమ్మా? IDC ప్లేస్ వాల్యూ 943. గమనించావా? 9 into 4 into 3 ఎంతమ్మా? 9 into 4 into 3 9 into ఎంత మనకి ఇది 108 అమ్మా. 108 అంటే ఈ ప్లేస్ వాల్యూ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేస్తే ఏమొస్తుందమ్మా? 108. దాన్ని మళ్ళీ R ఇంటూ చేస్తే మనకి ఎంతమ్మా? 216 అవుతుంది. ఏమవుతుంది? 216 అవుతుంది. ఓకేనా? సేమ్ అలాగే అంటే ఏంటి, అక్కడ దాని ప్లేస్ వాల్యూ రాసి దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని మనం డబల్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అదే, ఏది మనకి నెక్స్ట్? JBH ఇదేమో 10, ఇది 2, ఇదేమో 8. 10 2s 20, 2s ఎంత మనకి? 160. దీన్ని మనం డబల్ చేస్తే మనకి ఎంతమ్మా? 320 కాదా? సేమా కాదా? అంటే ఏంటి, అక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ ఏం చేస్తాం మనం? సింపుల్గా దాన్ని డబల్ చేయాలి. ఏం చేయాలమ్మా? డబల్ చేయాలి ప్లేస్ వాల్యూని. ఇప్పుడు రా, మన దగ్గర ఏముంది మనకి? ఏముంది మన దగ్గర? సార్ GOF సార్. ఓకేనా? కాబట్టి ఎంత అవుతుంది మనకి ఇది? ఓకే, 7 into 15 into 6 ఇది 90, 630 ఎంతమ్మా? 630. డబల్ చేయాలిగా, కాబట్టి ఇంటూ చేస్తే మనకి ఎంతమ్మా? 1260. ఆప్షన్ నెంబర్ 1 అమ్మా. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 1. అర్థమైందా లేదా మనకి? జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇలా చేసుకోవాలి అంతే, గొప్పగా అవసరం లేదు. దాని ప్లేస్ వాల్యూ వేస్తే మాత్రమే క్లారిటీ వస్తుంది మనకి, అంతేగా చూసి చెప్పే సీన్ ఇక్కడ ఎవరు లేదు. ఓకేనా? ప్లేస్ వాల్యూ వేయాలి మనం. నెక్స్ట్ లైక్ ముఖ్యం బిగులు, లైక్ ముఖ్యం. చూడమ్మా, ఇది స్టేట్మెంట్ అజంప్షన్స్ సిలబస్ మనం చూసుకోండి సరే.
టైం స్టార్ట్ నౌ. దీనికి క్లారిటీ కావాలి, నేను పక్క పోతా, దీనికి క్లారిటీ కావాలి. 50 seconds ఆర్ దే. 1 2 3 4 మైండ్లో పెట్టుకో. స్టేట్మెంట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ దేనికమ్మా డయాగ్రామ్ మాత్రమే. ఓకేనా, ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే స్టేట్మెంట్ మనకి, ఇక దేనికి పనిచేయదు. లాస్ట్ 15 seconds. లాస్ట్ 5 seconds. సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మంది చేస్తున్నారు, కొంత తప్పులు కూడా చేస్తున్నారు, చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. ఓకే, ఫస్ట్ నేను డయాగ్రామ్ వేస్తాను, బాగా. సమ్ ట్రైన్స్ ఆర్ కార్స్. ట్రైన్స్ ఆర్ కార్స్. సమ్ ట్రైన్ ఆర్ కార్. నెక్స్ట్ అమ్మా, సమ్ కార్ ఆర్ ట్రక్స్. అమ్మా, సమ్ కార్ ఆర్ ట్రక్. ఓకేనా, నెక్స్ట్ అమ్మా స్టేట్మెంట్ ఏ, సమ్ ట్రక్స్ ఆర్ షిప్స్. ఎప్పుడు కూడా మన స్టేట్మెంట్లోని ఏ ఉన్నా ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే, ఇంకా దేనికి పనిచేయదు, మైండ్లో పెట్టుకో. ఓకేనా, మన స్టేట్మెంట్లో నో ఉన్నా, సమ్ ఉన్నా, ఆల్ ఉన్నా, ఏ ఉన్నా మనకి ఏమవుద్దామా, ఓన్లీ డిపెండ్స్ అపాన్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దామా. కంక్లూజన్, సమ్ అంటే మనకి ఏంటమ్మా టచ్ అయ్యగా. ట్రైన్స్ షిప్ టచ్ అయిందా, టచ్ అవ్వలేదుగా అంటే సార్ ఫస్ట్ రాంగ్ సార్, మనకి సమ్ అండ్ టచ్ మాత్రమే. నెక్స్ట్ ఏమా, సమ్ షిప్స్ ఆర్ నాట్, ఇది సమ్ నాట్ అంటే మనకి ఏంటమ్మా టచ్ పాసిబిలిటీ. ఎందుకంటే మనకి నో కానీ సమ్ నాట్ కానీ నెగిటివ్ వర్డ్స్ కాబట్టి మనకి నో అయితే టోటల్ ఇన్సైడ్ పాసిబిలిటీ, సమ్ నాట్ మనకి టచ్ పాసిబిలిటీ. నానా ఈ షిప్ కారు టచ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఉంది కదా, ఇద్దరు గొడవలే కదా అంటే ఛాన్స్ ఉంది, అంటే నేను రైట్, వీడు రాంగ్. నేను టచ్ చేయగలను ప్రూవ్ చేస్తే నేను రైట్ అమ్మా, చేయలేకపోతే వాడు రైట్. నేను చేస్తాను కదా, మా అయితే గొడవ లేదు, నాకు ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఛాన్స్ ఉంది కాబట్టి నేను రైట్, వీడు రాంగ్ అంటే రెండు రాంగే. ఆప్షన్ నెంబర్ 4, నైదర్ కంక్లూజన్ 1 nor 2 follows. ఏంటమ్మా, నైదర్ కంక్లూజన్ 1 nor 2 follows. ఓకేనా, నెక్స్ట్ ఇది చెక్ చేసారి. డైస్ టైం ఇస్తున్నా, టైం స్టార్ట్ నౌ. మనకు కావాల్సింది డీకి వస్తుంది ఆపోజిట్. 40 seconds ఆర్ దే. 40 seconds. వాడు ఎన్ని ఇచ్చినా రెండే కావాలి, మైండ్లో పెట్టుకో. వాడు 2 ఇచ్చిన, 3 ఇచ్చిన, 4, 5, 5, 6, 7, 8 నీకు కావాల్సింది పిక్ దట్ ఓల్ 2. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. చాలా ఫాస్ట్ చేస్తున్నారబ్బా, కానీ లైక్ చేయట్లేదు అంత ఫాస్ట్గా. మీరు అంత ఫాస్ట్గా లైక్ చేయట్లేదు, లైక్ చేయాలి ఫాస్ట్గా. ఓకే దెన్ చూద్దాం, మనం చూద్దాం ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని. ఓకేనా, ఇప్పుడు బాబిను మనకేం కాదు, ఆపోజిట్ డి కావాలి. చెక్ చేసారి సార్, ఇక్కడ ఈ రెండు చుట్టూ సరే ఏబి సార్, ఏబి సార్, డబల్ రిపీటింగ్ సార్, డీకే మనకి ఎఫ్ఏగా ఆన్సర్ అంటే ఆన్సర్ ఎఫ్ సరిపోయింది, ఎక్కడితో పోయింది. ఎందుకంటే సార్ ఇందులో ఏబి రిపీట్ అవుతుంది, ఇందులో ఏబి రిపీట్ అవుతుంది సార్, కానీ డీకి ఏమవుతుందమ్మా ఎఫ్, అంటే డి ఆపోజిట్ ఎఫ్. వాడు ఎన్ని ఇచ్చినా మనకి ఏం కావాలి, 2 మాత్రమే కావాలి, మైండ్లో పెట్టుకో. ఓకేనా, వాడు 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 4 ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా మనకేం కావాలమ్మా, 2 మాత్రం కావాలి, అది మైండ్లో పెట్టుకో, సింపుల్ అయిపోద్ది. ఓకే, సూపర్, సింపుల్ సింపుల్. కొందరు అంటారు సార్ ఇది అవదా అంటారు. ఓకే, ఇది కూడా చేద్దాం సార్, మనం ఆ 2, 3 చేద్దాం. ఓకేనా, ఇందులో ఏ రిపీట్ అవుతుంది మనకి, ఇదే కదమ్మా, అంటే ఏ క్లాక్ తీసుకో సార్, ఏ ఎఫ్ బి, ఇది కూడా క్లాకే కావాలి, ఏ డి ఈ, అవునా, బీకేమో ఈ, ఎఫ్కేమో డి. ఎస్ సార్ అప్పుడు కూడా ఎఫ్ వచ్చింది కదా మనకి, ఏం తీసుకున్నా అదే వస్తుంది ఆన్సర్. కానీ నాకు టైం తక్కువ కాబట్టి సార్ ఈ 2 డబల్ రిపీటింగ్ సార్, డీకేమో ఎఫ్ సార్, అలా ప్లాన్ చేయొచ్చు నువ్వు. ఓకేనా, వెరీ గుడ్, సూపర్. చాలా మంది బాగా కామెంట్ చేస్తున్నారమ్మా, సూపర్ సూపర్. లైక్ మనం చేయట్లేదమ్మా, లైక్ సమ్ హార్ట్స్ అవ్వండి ఫస్ట్, నాకు సమ్ హార్ట్స్ అవ్వండి, నాకు ఒక క్లారిటీ వస్తుంది. సమ్ హార్ట్స్ అవ్వండి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హార్ట్స్ మాత్రం వెంటనే ఇచ్చేస్తారా బయట వెంటనే, కానీ లైక్స్ అడుక్కోవాలి బస్ సార్ మిమ్మల్ని. వై బికాస్ మనం లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా బాగా వెళ్ళి మన ఛానల్ బాగా వెళ్తుంది.
మన ఛానల్ అనే కారణం మీరే, అందుకే అడుగుతున్నారు. ఇది మన ఛానల్. నాన్న ఈ సమ్ కావాలి నాకు, ఇది లేకుండా సమ్సే లేవు, పేపర్ లేదు మనకి. టైం స్టార్ట్ నౌ. ఆ మధ్య ఏ సింబల్ పెడితే ఫాలో అవుతుందో అదే ఇక్కడ యూజ్ చేయాలి నేను. ఓకేనా? ట్రై చేయండి ఒకసారి. 1 minute ఇస్తాను, 1 minute ఇస్తాను టైం. 1 minute టైం, 1 minute అమ్మా. టైం 1 minute ఇస్తాను. టైం ఫాస్ట్ చేయనమ్మా. టైం 1 minute. లాస్ట్ 10 seconds. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది చేస్తాం, వెరీ గుడ్ చేస్తాం, సూపర్ అమ్మా, చాలా బాగా చేస్తాం చాలా మంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. టైమ్ అప్, టైమ్ అప్. ఇప్పుడు బాబీను నేను క్లారిటీ ఇస్తా, ఓకేనా? ఇక్కడ మనకి ఫస్ట్ సార్ అది చేద్దాం మనం. సార్ 8 R 4 S 3 T 2 31 రావాలి. నేను దీన్ని ఏం చేస్తానంటే 8 into 4 minus 3 plus 2గా రాస్తా. ఎందుకంటే అప్పుడు ఎంత మనకి ఇది 32 సార్, ఇది -3 + 2 సార్, ఎంత మనకి ఇది 29 + 2 31గా. అంటే సూపర్. ఆర్ అంటే ఇంటూ, ఎస్ అంటే మైనస్, టీ అంటే ప్లస్గా మారుస్తున్నా. ఓకేనా? సింపుల్గా విను. మనకి ఇది ఎప్పుడు వస్తుందంటే సార్ వెంటనే సార్ ఎలా గుర్తుపట్టాలంటే కొంచెం నీకు క్యాల్కులేషన్ మీద, టేబుల్ మీద కమాండ్ ఉంటే అయిపోద్ది ఈజీగా. దీని ప్రత్యేక రూల్సే ఉండవు, మనకు కావాల్సిన టేబుల్ మీద వాడింది. ఓకేనా? ఇప్పుడు రా, ఇప్పుడు చేద్దాం మనం. ఎంత సార్? 6 R and 3 S 8 T 5 అమ్మ. మనకి ఇది ఇంటూ 3 మైనస్ ఎస్ ఒకసారి ఆగండమ్మా. మైనస్ ఎస్ అంటే ఎస్ మీని మనకి ఇదే కదమ్మా, మైనస్ అండ్ 8 + 5 అమ్మ. ఓకేనా? ఇది మనకి ఎంత? 18 మైనస్ 8 + 5. ఓకేనా? ఎంత మనకి ఇది తీస్తే 10 + 5 మనకి ఎంతమ్మా? 15. ఆప్షన్ నెంబర్ 1 అమ్మా. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఏంటంటే మ్యాటర్, ఆర్ అంటే ఇంటూ, ఎస్ అంటే మైనస్, టీ అంటే ప్లస్. ఓకేనా? అంతే. సూపర్ 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 అమ్మా, చాలా బాగా కామెంట్ చేస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అందరూ కూడా చాలా బాగా గమనించవలేదో నువ్వు. ముందుతో పోల్చుకుంటే మన సబ్స్క్రైబర్స్ ఎలా ఇంక్రీజ్ అయ్యారో నువ్వు కూడా అంత బాగా ఇంప్రూవ్ అయ్యావు. బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ పేషెన్సీ. ఒక వర్క్ చేసినప్పుడు ఇబ్బంది అయినా పర్లేదు, కానీ చేస్తూ ఉంటే డే బై డే మనకు తెలియకుండానే పెరుగుద్ది మనకి పర్ఫెక్షన్. ఓకేనా? దెన్ నెక్స్ట్ సమ్. ఓకేనా? ఇచ్చుడు సరే. ఇదొక నెంబర్ సిరీస్ అమ్మా. స్టార్ట్ నౌ. మీకు టైం ఇస్తుంది 30 seconds ఆర్ దేర్. ఇది చాలా కుప్పలు అయిపోద్ది దీనికి. 30 seconds ఆర్ దేర్. ఫాస్ట్ చెప్పాలి. సూపర్ హీరో ఫాస్ట్ చెప్పాలి. అలోన్ బాయ్, సాచి, దారకొండ, దుర్గా ఫాస్ట్. అంబరు, మౌనిక, అంబడి ఫాస్ట్. ఓకే, టైమ్ అప్. ఎస్, చాలా మంది చేస్తారు. ఎస్ పర్ఫెక్ట్ అమ్మా. అంతే గ్యాప్ సేమ్ ఉంది. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. గ్యాప్ సేమ్ ఉందమ్మా. ఓకేనా? గ్యాప్ సేమ్ ఉంది. వెయిట్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే సార్ దీని గ్యాప్ మధ్య సార్ 22 సార్. ఈ గ్యాప్ అంటే +22 అమ్మా. ఎంత మనకి? +22 +22. ఇది కూడా మనకి ఎంతమ్మా? +22. ఇది మనకి +22. మరి దీనికి కూడా మనం +22 యాడ్ చేస్తే ఇది 4, ఇది 1 and 2. ఆన్సర్ 214 అమ్మా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ ఆడు పర్టికులర్గా ప్లస్ అంటే +22 +22 +22 +22 అన్నీ యాడ్ చేస్తున్నాడు. ఓకేనా? వెరీ గుడ్. సేమ్ ఇక్కడ ఏం లేదు. ఇవన్నీ కూడా మీ ఫీలింగ్ ఏంటంటే సార్ మొత్తం ప్రీవియస్ అబ్బా, ఇది నా ఓనైతే కాదు, ఇవన్నీ ప్రీవియస్ ఇయే.
ఇవి చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా ఇంకా చాలామంది లైక్ చేయలేదు, లైక్ చేయాలి ఫాస్ట్గానా. లైక్ అండ్ సమ్ హార్ట్స్ ఆర్ దేర్, సమ్ హార్ట్స్ ఇవ్వాలి. నేను చూస్తూనే ఉంటాను మీరు ఏం చేస్తాను కూడా ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ నాకు ఈ సమ్ కావాలి. ఇది సింపుల్. దీనికి 20 seconds ఆర్ దేర్. పైనాపిల్ ఫ్రూట్ అంట, లేక ఎనాలజీ అమ్మా, వర్డ్ ఎనాలజీ. స్పిరిట్ ఏమో డ్రింక్ అంట. అవగాడో ఏంది కావాలి మనకి. 20 seconds చాలు దీనికి. అవగాడో ఏంది నాకు క్లారిటీ ఇవ్వండి. చాలు, దీనికి చాలా ఎక్కువ. ఈ టైం చాలా ఎక్కువ దీనికి, ఆ టైం చాలా ఎక్కువ దానికి. మనకి ఎప్పుడు కూడా పైనాపిల్ ఫ్రూట్ అవుతుంది, అవునా. స్ప్రైట్ అమ్మా డ్రింక్ అవుతుంది. ఓకేనా. మరి అవకాడో మనకి ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫ్రూట్ అవుతుందిగా. అవకాడో ఫ్రూటే కదా మనకి, వెజిటబుల్ కాదు, గ్రెయిన్స్ కాదు, డిజర్ట్ కాదు. అవకాడో కూడా ఫ్రూట్ అవుద్ది. ఓకేనా. అదే గ్రీన్గా ఉంటుంది కదా ఒకటి, ఇంత లోపల సీడ్ ఉంటుంది. సీడ్ అది కాస్ట్ ఎక్కువ, ఈచ్ 1 200 ఎంత ఉంటుంది అదే. ఓకేనా. అది జ్యూస్ తాగితే స్కిన్ బాగుంటుందంట, ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది మీ స్కిన్ కూడా. ఓకే. దెన్ నెక్స్ట్ దీని ఆన్సర్ కావాలి. టైం స్టార్ట్ నౌ. చూడు ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. చెక్ చేసారి. 30 seconds ఆర్ దేర్. చాలా ఫాస్ట్ ఉన్నారు అబ్బా, చాలా ఫాస్ట్గా మ్యాథ్స్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు మీరు. 30 seconds ఆర్ దేర్. చెక్ చేసారి. దీన్ని మళ్ళీ కౌంట్ చేయొద్దు, కొంచెం బాగా చూడు, సింపుల్ అయిపోద్ది నీకు. కొంచెం బాగా చూడు, అది చూసి చెప్పచ్చు మనం. కొంచెం బాగా చూడు ఒకసారి. లైక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఎంత ఎఫర్ట్ పడుతున్నాను, నాకు కావాల్సిన లైక్ తప్ప ఇంకేమొద్దు. టైం ఇస్తాను 40 seconds ఇస్తాను. 40 seconds బాగా చూడు. ఈజీగా మార్క్స్ పోతే ఈజీగా మార్క్స్ వస్తాయి ఇందులోని. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, బాగా చేస్తారమ్మా. చాలా ఫాస్ట్ కూడా ఉన్నారు. ఫాస్ట్గా చెప్పసారి. ఇది చెప్పినా ఇది ఏం ప్యాటర్న్ ఫాలో చెప్పసారి. ఇది ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుంది నాకు క్లారిటీ కింద కామెంట్ చేసారి. కింద కామెంట్ చేయి. ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుంది కింద కామెంట్ చేస్తారు. నాకు కామెంట్ చేయి ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుందని చెప్పాలి ఫాస్ట్గా. ఏం ఫాలో అవుతుంది అంటే ఇలాగే XXA XY ఉంటాయి కదా సంథింగ్. అది ఏ ప్యాటర్న్ చెప్పండి సార్. ప్యాటర్న్ చెప్పండి, ప్యాటర్న్ నాకు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఎస్, అదే ఫాలో అవుతుంది. నువ్వు గమనించావు అక్కడ ఎవరు ఉంది మనకి. సార్ XYZ సార్. ఇది అదే మరి XYZ సార్, XYZ సార్. ఎస్ సార్ నో. కాబట్టి ఇక్కడ బాగా ఎంత రావాలి మనకి, Y రావాలి. ఇక్కడమ్మా Y, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ మనకేమా X రావాలి, YZ రావాలి, అవునా. అంటే YYX YYZ. ఓకేనా. కానీ అక్కడ ఏంది, ఇది ఇచ్చారు మనకి YX. ఏం చేద్దాం, YX YY XY YX YYZ కాదు, XY సరిపోయింది. ఓకే, YX YY అందులో లేదమ్మా, ఆప్షన్ లేదు ఇక్కడ. ఎందుకంటే YY కాబట్టి ఇక్కడ ఆప్షన్ లేదు. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి Y అండ్ YX YYZ వస్తామా. ఓకేనా. ఇది ఆన్సర్, అక్కడ లేదమ్మా, ఇది ఆన్సర్. YYX YYZ అమ్మా. అక్కడ తక్కువ ఉన్నాయి ఆన్సర్, మేబీ తప్పు పడిందేమో, లేకపోతే మన వాళ్ళు తప్పు కొట్టారేమో. ఓకే, ఇది ఆన్సర్. ఓకే, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సమ్. ఇది నెక్స్ట్ ఏ వస్తుంది చెప్పాలి నాకు, క్లారిటీ కావాలి నాకు. కొంచెం ఆలోచించమ్మా. ఇది ఫిగర్ కంప్లీషన్స్ అమ్మా. టైం స్టార్ట్ నౌ. ఫాస్ట్గా. బాగా చెక్ చేయండి. నా చెకింగ్ కాదు ఫస్ట్, చెకింగ్ మోస్ట్ ఇక్కడ మనకి. ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుద్ది, బాగా చెక్ చేయాలి. ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, బాగా చెక్ చేసారి. నాకు దీని ఆన్సర్ కింద కామెంట్ చేయండి మీరు, ఎందుకంటే మొత్తం నేను చేస్తానుగా. నాన్న దీని ఆన్సర్ నాకు కింద కామెంట్ చేయాలి మీరు. ఓకేనా, కింద కామెంట్ చేయండి, చూస్తా. నేను చూస్తా నీకు, నేను లైవ్లో ఆన్సర్ ఇస్తా. ఓకేనా, నేను లైవ్లో ఆన్సర్ ఇస్తాను. దీని ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా, ఆ కింద ఫాస్ట్ కామెంట్ చేయండి. నాకు రీజన్ కూడా చెప్పండి, రీజన్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లేను కాబట్టి నేను చూస్తా ఏం చేస్తున్నామని. ఓకేనా, కింద కామెంట్ చేయండి అమ్మా. ఓకే, దెన్
సింపుల్, ఇది ఒక లాజిక్ ఫాలో అవుతుంది. చూసావా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి నీకు వస్తున్నావునా, నెక్స్ట్ ఆన్సర్ ఇక్కడ చూసి తెచ్చి ఒకసారి ఏదో సింబల్ పట్టుకో, అయిపోతుంది ఈజీగా. ఇక్కడ ఒకసారి ఇక్కడ దేన్ని ఇంటర్చేంజ్ చేస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. టైం స్టార్ట్ నో. మీకు ఇస్తున్న టైం నేను 1 minute అమ్మా, ఇస్తుంది మనకి 1 minute. చేయండి అమ్మా, 1 minute టైం ఇస్తున్నా. 1 minute టైం ఆర్ దేర్. అక్కడ ఏ 2 సింబల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే సింక్ అవుతుంది చెప్పాలి నువ్వు. 0 రావని చెప్పాడు, గమనించి చూసి చెప్పచ్చు నువ్వు. ఇలా వేస్తే ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ ఫోకస్ చూసుకో, డివైడ్ చూసుకో. డివైడే దాని బట్టి చెప్పచ్చు మనం. డివైడ్కి ఫస్ట్ నువ్వు ఎప్పుడు వెళ్ళొస్తుంది, డివైడ్కి వెళ్ళు. డివైడ్ ఇస్ మనం మోస్ట్ ఫస్ట్ చేస్తుంది, డివైడ్ చేయను సరిపోతుంది ఈజీగానే, చాలు దీనికి. ఫస్ట్ నేను చూసి డివైడ్ చేస్తాను, డివైడ్ ఓకేనా. ఇక్కడ ఏం చేసి డివైడ్ వేస్తానమ్మా, ఇక్కడ నేను డివైడ్ వేస్తే ఇక్కడ గమనించావా, ఇది వేస్తున్నాను, ఇది ఎప్పుడు క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ మైనస్ వేస్తావునా అంటే ఇది కాదు, ఇది పక్కన పెట్టే. ఇక్కడికి వెళ్తున్నా ఇంటూ, సరే ఇక్కడ నేను డివైడ్ వేస్తా, ఓకే. డివైడ్ ప్లేస్ మనకి ఇంటూ వేస్తా, ఓకే. ఇది చెక్ చేస్తారు, దీని వాల్యూ ఎంత మనకి 3గా, అంటే 5 - 2 × 4 + 3 వస్తుంది, అవునా కదా. ఇది మళ్ళీ ఎంత మనకి 5 - 8 + 3 ఎంత మనకి 8 - 8 0నేగా, అంటే ఆప్షన్ నెంబర్ 4. సూపర్, వెరీ గుడ్, బాగా చేశారమ్మా. ఎప్పుడు కూడా మనకి బాగా చేసి ఇలా సమ్స్ వస్తే ఫస్ట్ నీ ఫోకస్ ఎప్పుడు డివైడ్ మీద వెళ్ళిపోవాలి. డివైడ్ చెక్ చేయి, ఎందుకంటే డివైడ్ వల్లే ఆ సమ్ తప్పని తగ్గుద్ది, తప్పని పెరుగుద్ది కూడా, ఓకేనా. అండ్ అప్పుడు మళ్ళీ చూడాలి, నువ్వు డివైడ్ వేస్తే అది పక్కా చూసుకో క్యాన్సిల్ అవుతుందా లేదా అని. ఇక ఎంత డివైడ్ వేస్తే ఏమైంది ముందు వేస్తే నీకు అది పక్క క్యాన్సిల్ అవ్వట్లే, ఇబ్బంది అది నీకు, ఓకేనా. ఆప్షన్ నెంబర్ 4, వెరీ గుడ్. నన్ను లైక్ చేయలేదు చాలామంది, ఇంకా చాలామంది ఉన్నారు, లైక్ తక్కువ ఉన్నాయి, ఓకేనా. లైక్ ఈజ్ మోస్ట్ చెప్పా ఆల్రెడీ. మా చూడేసి తెలుగు తప్పడిందమ్మా, ఇంగ్లీష్ చూడండి. నన్ను తెలుగు తప్పడిందమ్మా, కొంచెం ఇంగ్లీష్ చూడండి, కొంచెం ఇంగ్లీష్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్ చూడండి ఒకసారి తెలుగు తప్పడింది. 7 girls P, Q, R, S, T, U, V are sitting around circle table facing the opposite center. Opposite in the same. Okay. P is to the immediate neighbor of both Q and R. S is not the immediate neighbors of either R or T. V is the immediate neighbors of both T and U. V is second to the right of S. Okay, sum చేయి. తెలుగు తప్పడిందా మీ ఒకసారికి, నేను క్లారిటీ ఇస్తా. తెలుగు తప్పడింది, నేను క్లారిటీ ఇస్తా. వాళ్ళు టైప్ చేయడం మానేశారు. 40 seconds, 39, 35, 30, కామెంట్ చేయాలి ఫాస్ట్గా. క్యూనా, యూనా, వీనా, పీనా, ఓకేనా. 25, 26, 27, 20, 18, 15, 13, 11, 8, 6, 2, 1. ఓకే, వెరీ గుడ్. చూడండి క్లారిటీ ఇస్తాను. 7 ఫ్రెండ్స్, P, Q, R, S, T, U, V are sitting around a circular table facing to opposite center అంట. అంటే గమనించవు లేదో సార్, వాళ్ళు చేస్తుంది అవుట్ సెంటర్ సార్. 7 ఫ్రెండ్స్ అంట, కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 వాల్ ఫేసింగ్ అంట, అవుట్ సైడ్ అంటే మైండ్ పెట్టుకో, అవుట్ సెంటర్ ఇది మెయిన్ థీమ్. తర్వాత అండ్ బయట సార్, P is to the immediate neighbor of both Q and R. ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఏంటది? 1, 2, 3. రైట్ అమ్మా, రైట్, వెరీ గుడ్ అమ్మా. ఇదేగా అవుట్ సెంటర్. బాగా P is to the immediate neighbor of P and Q. ఓకేనా. P అనేవాడు Qకి అండ్ Rకి. ఇక్కడ పాసిబిలిటీ ఉందమ్మా, P అనేవాడు Rకి అండ్ Qకి. వై? బికాస్ వాడు ఎక్కడ కూడా లెఫ్ట్ ఆర్ రైట్ మనం మెన్షన్ చేయలే, అందుకే ఇదంతా బాధ మనకి. ఓకేనా, నెక్స్ట్ అయిపోయింది. S is not immediate neighbor of either R or T అంట. అంటే ఏంటమ్మా,
ఎస్ అనేవాడు ఆర్ పక్కన కానీ టీ పక్కన కానీ కూర్చోడమ్మా. ఓకేనా? సరే, ఇక టీ చూద్దాం. అది పక్కన పెట్టి ఈ పాయింట్ పక్కన పెడదాం, మళ్ళీ వెనక్కి వద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ వి ఈజ్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ బోత్ టీ అండ్ క్యూ అమ్మా. టీ అండ్ క్యూ, ఎస్ ఆర్ నో? టీ అండ్ క్యూ అని గమనించావా? ఇక్కడ టీ వేసుకుంటే ఇక్కడ మనకి యూ ఛాన్స్ ఉంది, ఇక్కడ వి వేసుకోవచ్చు. లేదా ఇక్కడ టీ వేసుకుంటే ఇక్కడ యూ ఛాన్స్ ఉంది, ఇక్కడ వి వేసుకోవచ్చు. ఎందుకంటే ఆడికి మాట ఎస్ అనేవాడు ఇద్దరు పక్కన కూర్చోరు కాబట్టి ఇక్కడ ఎస్ ఛాన్స్ ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్ ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ అమ్మా అయిపోయింది. వి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఓకేనా? అంటే వి అనేవాడు ఎలా అమ్మా రైట్ కావాలంట. నువ్వు బయట చూస్తున్నావు కాబట్టి గమనించలేదో, ఇలా చూస్తున్నావు కాబట్టి ఇది అవుతుంది రైట్ నీకు. ఓకేనా? ఎందుకంటే ఇది రైట్ అవుతుంది, ఇదే కదా. అంటే ఏంటమ్మా 1 2 ఇది రైటే, ఇది రాంగ్, ఎందుకంటే ఇది లెఫ్ట్ అవుతుంది నీకు. ఇది అవునా? నువ్వు ఇది కదా లెఫ్ట్ ఈసారి బయట చూస్తే ఇది లెఫ్ట్ అవుద్ది. ఓకేనా? అంటే ఇది రైట్ ఆన్సర్, ఈ క్వశ్చన్ రైట్, ఇది రాంగ్. మనం ముందే వేసుకుంటే మాత్రమే క్లారిటీ వస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు చూడు, హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్ అంట. ఎస్కి లెఫ్ట్ ఎవరమ్మా? ఇదేగా లెఫ్ట్ మనకి. అవునా? ఎస్ లెఫ్ట్ ఎవరు మనకి? ఎస్ లెఫ్ట్ ఎవరు మనకి? ఎస్ ఆర్ నో? ఇదేగా లెఫ్ట్ అంటే మనకి. ఓకేనా? ఎవరమ్మా? క్యూ ఆన్సర్. ఆన్సర్ క్యూ, 1 ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి ఆగు, వీకి సెకండ్ రైటా లెఫ్టా? ఒకసారి ఆగను, ఒకసారి. ఇది కరెక్ట్, 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 ఇది రాంగ్. వాడు చెప్పింది ఏంటంటే ఎస్కి రైట్ అన్న రైట్ అన్నారు. ఎస్కి రైట్, ఇదేగా రైట్, సరిపోయింది. ఇది 1 2 ఇది సరిపోయిందమ్మా. నాన్న ఇది రాంగ్ అమ్మా, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది కదా రైట్, ఇది రాంగ్, అది రైట్. ఓకేనా? ఇప్పుడు ఏంటి మనకి హూ ఈజ్ సిట్టింగ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్ ఎవరమ్మా? ఇదేగా లెఫ్ట్ అంటే మరి ఇదేగా, అంటే యూ ఆన్సర్, క్యూ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ అమ్మా. అది తప్పది, నేను రివర్స్ చూసాను ఇందాక. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్ సూపర్. మా అందరూ లైక్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు యాక్చువల్ అవ్వలేదు. నేను బయటికి వెళ్తున్నా, క్లాస్ పరంగా బయటికి వెళ్తున్నాను నేను. అది కొంచెం లాంగ్ జర్నీ చేయాలి నేను. ఓకేనా? సడన్గా ఫోన్ వచ్చింది నాకు నిన్న నైట్. సడన్గా ఫోన్ రావడం వల్ల నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను. కానీ వెళ్ళే ముందు చిన్న డౌట్ ఏంటంటే మీతో నాకు కనెక్షన్ కూడా ఇష్టం లేక, అండ్ మీకు సిలబస్ అదే ఏమంటారు ఆపడం ఇష్టం లేక. ఇప్పుడు టైం నాకు తెలిసి ఎంత అవుతుంది ఇక్కడ టైం ఇప్పుడు? ఎస్, టైము 2:30 అవుతుందమ్మా. 2:30కి నేను రికార్డ్ చేస్తున్నాను వీడియో. 2:30 రికార్డ్ చేసి మార్నింగ్ పెడుతున్నాను మీకు. ఎందుకంటే మీ సిలబస్ ఆపకూడదు, సిలబస్ మీకు ఆగకూడదు. నీకు మాట ఇచ్చాను ఇంటికి అవ్వడేస్తానని. దానివల్ల నేను 2 o'clockకి ఇప్పుడు చేసి ఇప్పుడు బయలుదేరిపోతాను. 3:34కి బయలుదేరిపోతాను క్లాస్ ఎక్కడికి. జస్ట్ నీకోసమే. నాకేమొద్దు, నీ నుంచి ఏమొద్దు, బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు ఎంత విన్నావని క్లాస్ కాదు, ఎంత విన్న క్లాస్ని బయట ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయాలి నాకు. నువ్వు ఎంత విన్నా వేస్ట్ ఇంప్లిమెంట్ చేయకపోతే. ఓకేనా? అండ్ నాకు సమ్ సపోర్ట్ కావాలి. నువ్వు ఎంత బాగా లైక్ చేస్తావో, నువ్వు లైక్ చేయడం వల్ల నాకు తక్కువ టైంలో నేను నమ్ము 4 లక్షలు 3 లక్షల ఛానల్ వాళ్ళకే వ్యూస్ సరిగ్గా రావట్లేదు. జస్ట్ జింగా చెప్పడం కానీ జస్ట్ 17,000 ఉన్నాయి మనకి. ఈ మధ్య వచ్చింది మనకి వచ్చే వ్యూస్ కానీ లైక్స్ కానీ చాలా ఎక్కువ. రీజన్ నీ వల్లే. కాబట్టి నువ్వు ఇంకా ఆ లైక్ అండ్ షేర్ అండ్ హార్ట్ ఇస్తే నేను ఇంకా బాగా చెప్తున్నాను కదా. నువ్వు కోచింగ్ అవసరం లేదు, నీకు మొత్తం చదువు మొత్తాన్ని కూడా నీ ఫోన్ తీసుకొస్తాను నేనే. చెప్తున్నాను కదా, అన్నీ కూడా నీ ముందు తీసుకొస్తాను నేనే. లో కాస్ట్కి కొన్ని ఫ్రీ కూడా. ఓకేనా? మళ్ళీ నువ్వు కోచింగ్లో అవసరం లేదు, నువ్వు జస్ట్ నెలకేస్తే సరిపోతుంది నాకు. ఓకేనా? కొన్ని లైక్ చేయి. దెన్ ఇది బాగా ఇది మనకేంటమ్మా బ్లడ్ రిలేషన్స్లోని పాయింట్ ఫోటోగ్రాఫ్ అమ్మా. చెక్ చేసారి, టైం స్టార్ట్ నో. ఒకసారి పాయింట్ టు ఏ బాయ్ సునీత said he is the son of the sister of the daughter of my husband. How is the boy's father is related to Sunita? Time start now. సన్నా డాటర్ హస్బెండా బ్రదరా చెప్పాలి ఫాస్ట్గా. ఒక అబ్బాయిని చూపిస్తూ అతను నా భర్త కూతురు చెల్లెలు కొడుకు అని చెప్పింది సునీత. ఆ అబ్బాయి తండ్రి సునీతకి సంబంధం అండి. ఓకే, సూపర్. మీ లైకే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అందరూ లైక్ చేయాలి. హార్ట్స్ కావాలి నాకు, ఐ వాంట్ హార్ట్స్. దెన్ చాలు, దీనికి ఎక్కువ టైం ఇది. మీ కామెంట్స్ మొత్తం నేను చూస్తుంటా కింద నుంచి, అది మర్చిపోకు నువ్వు. నెక్స్ట్ తెలుసుగా వచ్చేసుకుంటా. ఓకేనా?
నాన్న ఇక్కడ ఎవరంటే సునీత చెప్తుంది, ఒక అబ్బాయి నుంచి చెప్తుంది సునీత. వెంట నా భర్త యొక్క కూతురు యొక్క చెల్లి యొక్క కొడుకు అంట. బావిను ఆ అబ్బాయి అంట నా భర్త యొక్క కూతురు యొక్క చెల్లి యొక్క కొడుకు అంట. ఓకేనా? ఇంగ్లీష్ చూసావా? రివర్స్ రావాలి ఇది. మై హస్బెండ్ డాటర్ సిస్టర్ ఆఫ్ సన్ అన్నాడు. ఎప్పుడు మన ఇంగ్లీష్ మీడియం బ్యాక్ నుంచి రావాలి. బావిను ఈ సునీత చెప్తుంది. సునీత ఏం చెప్తుంది? బ్యాక్ నుంచి రా. మై హస్బెండ్ అని సునీత పెళ్ళి అయింది. ఓకేనా? డాటర్ అంటే ఒక డాటర్ ఉంది, సిస్టర్ అంటే వాళ్ళకు చెల్లి ఉంది, వాళ్ళ కొడుకు అంటాడు. అర్థమైందా? మై హస్బెండ్ డాటర్స్ సిస్టర్స్ సన్ వాడు. ఓకేనా? అయితే ఏంటమ్మా, హౌ ఈస్ ద బాయ్స్ ఫాదర్ రిలేటెడ్ అంట. అంటే వీళ్ళ నాన్న వాళ్ళ ఫాదర్ అంట సునీతకి ఏమవుతుందమ్మా? సునీత హస్బెండ్ వాళ్ళ పిల్ల కదా అందరూ, వాళ్ళ పిల్ల వాళ్ళ భర్త ఏమవుతారమ్మా? డాటర్ హస్బెండే కాదా? ఏడమ్మా డాటర్ హస్బెండే కాదా? చూసి చెప్పచ్చు ఇక్కడ మనం. బావిను సునీత వాళ్ళంట హస్బెండ్ వాళ్ళంట కూతురు వాళ్ళంట చెల్లి వాళ్ళంట కొడుకు అంట వాడు. ఓకేనా? సునీత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు అంట. అయితే వీళ్ళ నాన్న అంటే ఈయన హస్బెండ్ సునీతకి ఏమవుతాడు? వీళ్ళేంటమ్మా పిల్లలేగా, పిల్ల హస్బెండ్ ఏమవుతారు మనకి? డాక్టర్ కదా అమ్మాయి, డాక్టర్ వాళ్ళ హస్బెండ్. అవునా? ఆప్షన్ నెంబర్ 3. సింపులే కదా. వెరీ గుడ్, సూపర్ అమ్మా, సూపర్ బాగా చెప్పారమ్మా. నెక్స్ట్ ఇది చెక్ చేయండి ఒకసారి ఫాస్ట్గా. లెటరాలజీ టైం స్టార్ట్ నో. మళ్ళీ చెప్తాను ఇక్కడ, నువ్వు దాన్ని నెంబరింగ్ వేస్తేనే క్లారిటీ వస్తుంది మనకి. ప్లేస్ వాల్యూ వేస్తేనే క్లారిటీ వస్తుందమ్మా. ఐ వాంట్ ప్లేస్ వాల్యూ. సింపుల్. ఎస్, వెరీ గుడ్ సూపర్, చాలా బాగా చేస్తున్నారమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇది చూసి చెప్పచ్చు, పెద్ద వేస్ట్, టైం కూడా వేస్ట్. 30 సెకండ్స్ చాలు దీనికి. 30 సెకండ్స్ ఆర్ ఇనఫ్. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. నా ఒకప్పుడు ఆన్లైన్ చిరాకు, ఏం చేస్తారు కెమెరా ముందు అలాగని. ఇప్పుడు ఏంటంటే నాకు మిగతా ఇంట్రాక్షన్ పెరిగిపోయి ఆ చెప్పతా రోజు ఏదోలా ఉంటుంది, ఏదో మిస్ అయినట్టు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా. ఎంత మనకి ఇది? 20, ఇది 7, ఇది 24, ఇది 19, ఎఫ్ఎం 6, ఇది 23. చెక్ చేసారి సార్. -1 సార్, -1 సార్, -1. ఓకేనా? ఇక్కడ అంటే ఇక్కడ -1 ఫాలో అవుతుంది. ఎంత మనకి? ఇది 2, ఇది 15, ఇది 18. -1 అంటే మనకి ఏ రావాలి అంటే ఇది కాదు, ఇదే ఆన్సర్. అండ్ -1 14 అంటే ఎన్ రావాలి. ఎంత మనకి? 17 క్యూ రావాలి. ఏఎన్ క్యూ. ఎస్ఆర్ నో? ఇది క్యూ అమ్మ. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? -1 ఫాలో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడమ్మా సారి. ఆపోజిట్ 1 కావాలంట. ఆపోజిట్ 1 కావాలి. సింపుల్ సమ్ ఇది. టైం స్టార్ట్ నౌ. 20 సెకండ్స్ చాలు దీనికి. కొప్పలది చాలా ఎక్కువ. 20 సెకండ్స్ అంటే మనకి 20 సెకండ్స్ ఆర్ దేర్. ఎస్, వెరీ గుడ్, సింపుల్ బాగా చేస్తారమ్మా. వెరీ గుడ్ అమ్మా, సూపర్. చాలా ఫాస్ట్ చేస్తారమ్మా మీరు. కొంచెం బాగా విను. మనకు కావాల్సింది ఆపోజిట్ 1 కావాలి. అవునా? ఇక్కడ చెక్ చేయి. ఇక్కడ హింట్ ఏది మనకి? సార్ ఈ 2 హింట్ సార్. క్లాక్ అయితే క్లాక్స్ ఫాలో అవ్వు. ఎంతమ్మా సార్? ఇది 2. నెక్స్ట్ అమ్మా ఇది 4. నెక్స్ట్ 1. అదేందమ్మా 2. నెక్స్ట్ ఏదమ్మా 3. నెక్స్ట్ 1. సో నెక్స్ట్ 5. నెక్స్ట్ ఏదమ్మా 5. మనకేమో 4కి 3, 1కి ఎంత మనకి? 5ఏగా. మనకి 1 కావాలి కాబట్టి 5. ఆప్షన్ నెంబర్ 5. ఆప్షన్ 5ఏగా. ఎస్ఆర్ నో? సింపుల్. చేయడానికి ఇక్కడ ఏం లేదు. సింపుల్ లాజిక్ అంతా కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడసారి. పోలిష్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, పోలిష్ ఈస్ కోడ్ యాజ్ FSGLMP. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ప్రైస్ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్? పోలిష్ అనేది FSGLMPగా కోడ్ చేయబడుతుంది. అయితే ఈ కోడ్ భాషలోని ప్రైస్ ఎంత? చెప్పు నాన్న, చెప్పు. నాకు ఎలా ఉందంటే పొద్దున్న లైవ్, మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతాను. ఎవ్రీడే నా క్లాస్ ఉన్నాయి.
సండే హాఫ్ డే ఉంటుంది, మళ్ళీ సండే ఓన్లీ హాఫ్ డే చెప్తాను బయట. మిగిలిన 6 days పొద్దున్న మళ్ళీ నా లైఫ్లో 2 లైవ్లు ఒక ఆఫ్లైన్ క్లాస్ సరిపోతుంది ఆ డే అంతా. బుర్ర పని చేయట్లేదు, కానీ ఎక్కడ హోప్ ఉంది, బాగా క్లిక్ అవుద్ది, మీ వల్ల మాత్రం నమ్మకం ఉంది. అది వెరీ గుడ్, సూపర్. ఎలిమినేషన్ చేసేయి, మొత్తం చేయదు నువ్వు, ఎలిమినేషన్ చేసి సరిపోద్ది. మొత్తం టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. నేనంటే చెప్పాలి, నీకు ఆ ప్రాబ్లం లేదు, ఎలిమినేషన్ చేయొచ్చు నువ్వైతే. ఫస్ట్ ఎక్కడ పోలిష్, ఓకేనా, పోలిష్ ఎంత మనకి FSGLMP. ఫస్ట్ నెంబర్ వేసే 16, 15, 12, I9, S19, ఇదొక 18. ఇది గమనించావా? 18 కాదు 8. ఇదేమో 6, ఇదేమో 19, 7, 12, 13, 16. గమనిస్తే ఇక్కడ సేమ్ దిగిపోయింది. అసలు వెయిట్ చే అది చేద్దాం, ఇక్కడ చేద్దాం వెంటనే, మనం మొత్తం చేయొద్దు. PRAISC 16, 18, 1, 9. బాబు నా వాళ్ళు కావట్లేదు. 19, 5. ఓకేనా? ఫస్ట్ చివరికి పోవాలిగా, అంటే చివరికి P ఉండాలి. అంటే సార్ ఇది పోయింది, పక్కన పెట్టే. నెక్స్ట్ గమనించావా, ఇది 8 - 2 అయింది, కాబట్టి 5 - 2 మనకి ఎంతమ్మా? C రావాలి, అవునా? C ఉంది, సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఎంత మనకి 13 - 2 అవుతుందమ్మా, అంటే -2 మనకి ఎంతమ్మా? 16 రావాలి, అవునా? మన P 16 అంటే P అంటే సార్ ఇది కూడా పోయింది. ఇక్కడ మళ్ళీ ఎంత, ఇక్కడ మనకి సేమ్ దిగిపోయింది, ఇక్కడ మనకి సేమ్ దిగిపోవాలి. ఎంతమ్మా? 9 అంటే మనకి ఎంత రావాలి? S రావాలి, అవునా? ఇదేగా ఆన్సర్, ఇది పోయింది. ఆప్షన్ నెంబర్ 3 మొత్తం చేయొద్దు, టైం వేస్ట్ అయిపోద్ది, ఓకేనా? నువ్వు మొత్తం ఫాలో అవ్వద్దు, టైం వేస్ట్ అవుతుంది. బాగా చెక్ చేసారి అలా అప్రోచ్ అయిపోవాలి తప్ప ఇలా చేయకూడదు నువ్వు, ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఎవ్రీ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా, అవునా కదా? అవునా, సూపర్. నెక్స్ట్ ద లాస్ట్ సమ్ ఏమొస్తుంది చెప్పసారి. లాస్ట్ సమ్ నాకు క్లారిటీ కావాలి ఏమొస్తుందా అని, ఏమొస్తుందా అని. నాన్ వర్బల్ అమ్మా, నా చెప్పు ఏమొస్తుందా అని. 1నా 2నా 3నా 4నా బాగా చెక్ చేసారు నువ్వు. ఆ గ్యాప్ మనకి కాన్స్టెంట్గా పెరిగిపోతుంది, ఓకేనా? చెక్ చేసారి, బాగా చెక్ చేయి. టైం చూడు ఎంత అవుతుందో, 3 అయిపోతుందా? వెరీ గుడ్. ఫస్ట్ సార్ ఇది 1 సార్, నెక్స్ట్ అమ్మా ఇది 2. నెక్స్ట్ గమనించావా, ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఇది 3 అయితే ఇది 4కి వచ్చింది, ఓకేనా? నెక్స్ట్ గమనించావా, ఇది 5, ఇది 6, అది మళ్ళీ 7కి వచ్చింది, అవునా కాదా? ఇది కొంచెం బాగా విను సార్. ఫస్ట్ సెకండ్ బాగా వచ్చింది, 3, 4 గ్యాప్ ఇచ్చింది, అంటే 2 గ్యాప్ వచ్చాయి, అవునా? తర్వాత గమనించావు 2 గ్యాప్ వచ్చాయి. నెక్స్ట్ గమనించా ఈ గ్యాప్ డబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎంత రావాలమ్మా? 4 గ్యాప్ రావాలి, అంటే 1, 2, 3 మొత్తం నెక్స్ట్ 3 గ్యాప్ రావాలి ఫస్ట్ కాబట్టి. ఎంత మనకి అప్పుడు ఇక్కడికి వస్తుందిగా మనకి, అంటే ఆప్షన్ నెంబర్ 4 అమ్మా, ఆప్షన్ నెంబర్ 4. ఎందుకంటే గ్యాప్ మనకి కాన్స్టెంట్ పెరుగుతుంది మనకి, ఆప్షన్ నెంబర్ 4, ఓకేనా? నానా సూపర్, వెరీ గుడ్. 4 వెరీ గుడ్ అమ్మ. లైక్ షేర్ చేయి మర్చిపోక. ఇప్పుడు చెప్పండి మీ స్కోరింగ్ ఎంత, నాకు కావాల్సింది మీ స్కోరింగ్ ఎంత, నా మెన్షన్ చేయి. నీ స్కోరింగ్ ఎంత కింద మెన్షన్ చేయండి. ఫాస్ట్ కానీ చూస్తున్నావు ఆడి, నేను చూస్తూనే ఉంటున్నా ఆడి, ఓకేనా? నీ స్కోరింగ్ ఎంత. మళ్ళీ నాకు ఈరోజు ఈవినింగ్ మనకి లైవ్ కామన్ ఉంటుంది, ప్రాబ్లం లేదు, లైవ్ కామనే, ఓకేనా? NTPC రైల్వేస్ ఉంటాయి, ఓకేనా? వచ్చేయండి. నీ స్కోర్ ఎంత? వెరీ గుడ్. కొందరేమో 13, 15, ఓకే వెరీ గుడ్ ఏదో అనుకుంటున్నారు. నేను గెస్ట్ చేస్తాను అంతే, మీకు నాకు రిలేషన్ బట్టి గెస్ట్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మళ్ళీ కలుద్దాం. చెప్తున్నాను కదా ఎప్పుడు ఆపను, ఒక అవైలబుల్ లేకపోతే ఇలా ప్లాన్ చేస్తాను. నీకు నాకు మాత్రం ఎప్పటికి కూడా లింక్ పోనవని ఫిక్స్ అయిపో. నువ్వు నీకు ఇన్ టైం సిలబస్ అవ్వకూడతా, నీకు అర్థమైన రీజనింగ్ భయం మొత్తం నీకు పోగొడతా, ఓకేనా? ఎస్ఆర్ను అండ్ బాబీను చిన్న క్లారిటీ ఇస్తాను. నాకు కింద మెన్షన్ చేయి, నేను చూస్తూ ఉంటాను నీ మార్క్స్ ఎన్ని వచ్చాయని. అండ్ ముఖ్యంగా లైక్ చేయి, నేను ఉన్నా లేకపోయినా లైక్ చేయి అండ్ షేర్ చేయి, ఓకేనా? ఎస్ఆర్ను చెప్పు. సరే దీన్ని వెళ్ళొచ్చా, దీన్ని ఆపొచ్చా? ఈవినింగ్ కలుద్దాం మళ్ళీ మనం. ఈవినింగ్ 6 గంటలు లైవ్ ఉంది, ఎవరు మిస్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎంత బాగా వస్తాయో క్వాంట్ బాగా వస్తుంది మనకి. కాబట్టి అవి కావాలంటే నువ్వేం చేస్తావంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు.
లేదు సార్ అంటే మనకి గ్రూప్లో యాడ్ అవడానికి అయితే మనకి రీజనింగ్ గ్రూప్, మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్, అందులో యాడ్ అయితే నీకు అన్నీ వస్తుంటాయి ఫ్రీగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. నాకు క్లారిటీ కావాలి, వినపడలే. సైనింగ్ ఆఫ్. ఇదొక సైన్ అయిపోవాలి మనకి. సైనింగ్ ఆఫ్ చెప్పాలి ఫాస్ట్గా. సైనింగ్ ఆఫ్ సత్య. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇట్స్ యువర్ సత్య సార్. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాయ్.